హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ప్రపంచంలోనే చాలా ఎత్తైన కట్టడం, అది ఇప్పుడు నిర్మించింది కాదు, ఒక 5,000 సంవత్సరాల కింద నిర్మించింది. అక్కడ మృతదేహాలు, శవాలను, రహస్యమైన గదులెన్నో, బంగారం, సంపద, ఇంకా అనేకమైన సైన్స్కి కూడా అందని, ఎప్పుడు ఒక మిస్టరీగా మిగిలిపోయిన ఈజిప్ట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ముందుగా ఈ వీడియోని అయితే ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వచ్చేస్తే, ఈజిప్టు 5,000 సంవత్సరాల క్రిందటే ఇక్కడ రాజులు, అంటే వాళ్ళ పేర్లు ఫరోగా వాళ్ళని పిలువబడ్డారు. ఆ రాజులని అప్పట్లో ఫరోలు అనేవారు. ఆ ఫరోలు నమ్మేది ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత కూడా శరీరం నుంచి ఆత్మ వేరైనా కూడా శరీరం అనేది ఉండాలి అనేది అక్కడి సాంప్రదాయం. సో నార్మల్గా మన హిందూ, క్రిస్టియన్, ముస్లిం ట్రెడిషనల్ కానీ కూడిపోయడం, బొంద పెట్టడం, లేకపోతే కాల్చేయడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ ఈజిప్ట్ సంబంధించిన పెద్దలు అలా చేసేవాళ్ళు కారు. వాళ్ళు ఏం చేసేవారంటే, సో ఈజిప్ట్లో చనిపోయిన తర్వాత వాళ్ళు రాజులను మమ్మీలుగా ఏ విధంగా మార్చారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో రాజు చనిపోయిన వెంబటి, ఆ రాజు చనిపోయిన తర్వాత ఆ రాజుని ఆ ముక్కులో నుండి మెదడును తీశారు. మెదడును తీసిన తర్వాత సర్జరీ టైప్ చేసి, ఎట్లా అంటే లివరు, లంగ్స్, ఇంకా కొన్ని పేగులను తీసి అటు ఒక యాసిడ్లో వాటిని నిల్వ ఉంచి, ఆ తర్వాత వాళ్ళైతే ఆ రాజుకు ఒక గుండెని మాత్రం తీయలేదు. ఎందుకంటే ఆ గుండె అనేది ఆత్మకి ఒక ఆహారంగా పనిచేస్తుందని అక్కడ వాళ్ళ నమ్మకం. సో అట్లా ఆ విధంగా దానికి పోస్ట్మార్టం చేసిన తర్వాత దాన్ని 70 రోజులు ఉప్పు ద్రవంలో నానబెడతాడు. అలా నానబెట్టిన తర్వాత ఆ బాడీలో ఉన్న నీరంతా కరిగిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, దాన్ని మమ్మిఫికేషన్, కొన్ని క్లాత్స్తో, లైక్ కొన్ని క్లాత్స్ ఉంటాయి 11 ఇట్లాంటి క్లాత్స్తో వాటిని చుట్టేసి, అంటే కొన్ని అత్తర్లు అలాంటివి పోసి, దాంట్లో వాళ్ళకైతే ఏం బతుకున్నప్పుడు ఏమైతే చూసారో, ఎక్కువ దేన్ని ఇష్టపడ్డారో అలాంటి కొన్ని బంగారం, ధనం ఇలాంటివి పెట్టి ఒక పెద్ద సమాధిలో వేసి వాటిని ఇట్లా రెడీ చేస్తారు. ఈ ప్రాసెస్ని మమ్మిఫికేషన్ అంటారు. ఈ మమ్మిఫికేషన్ కొంచెం భయంకరంగా ఉన్నా నేను ఇంకా మాట్లాడాలనుకుంటున్నా, మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే గైడ్లైన్స్ వల్ల మన ఛానల్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇలా మమ్మిఫికేషన్ చేసిన తర్వాత ఆ మమ్మీస్ యొక్క ఆత్మ పై వరకు వెళ్ళిద్ది. ఆ పై వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మమ్మీ తిరిగి బతుకుతున్న అవకాశాలు, నమ్మకాలు అక్కడి ప్రజలకు ఎక్కువ కాబట్టి అలా మమ్మిఫికేషన్ చేసిన తర్వాత ఆ మమ్మిఫికేషన్ని ఎక్కడ దాచారంటే ఈ పిరమిడ్లో దాచారు. ఈ పిరమిడ్ చాలా ఎత్తైన పిరమిడ్. ఇది ఒక్క రాయి దాదాపు 30 నుంచి 120 టన్నుల వరకు ఉంటుంది. అసలు దీన్ని ఏ విధంగా మోసారు, అసలు ఎలా కట్టారు, అంత ఎత్తు వరకు ఎలా కట్టారు అనేది ఇప్పటి వరకు ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. సో నైలు నది పక్కనే వందల కొద్ది పిరమిడ్లు ఉన్నా అందులో కొన్ని పిరమిడ్లు మాత్రం హైలైట్. సింహం బాడీ షేప్లో ఉండి దానికి మనిషి హెడ్ ఉంటుంది. సో దీని ఇంటెన్షన్ ఏంటంటే, అన్ని పిరమిడ్లకు అది సింహం కాపలా కాస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. సో ఈజిప్ట్ ఫరోలు ఈ విధంగా వాళ్ళ బాడీని కుళ్ళిపోకుండా మమ్మిఫికేషన్ చేసి ఆ పిరమిడ్లలో దాచుకొని రహస్యంగా వాళ్ళకున్న కొన్ని దేవతలు వాటికి ఎప్పుడు కాపలా ఉంటున్నాయని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సో మమ్మిఫికేషన్ చేసిన తర్వాత ఈ పెద్ద పెద్ద పిరమిడ్లు వాళ్ళు కట్టి, ఆ పెద్ద పెద్ద పిరమిడ్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజులకు సంబంధించిన సింబల్. 1922లో మనకు ఒక పిరమిడ్ దొరికింది. అది ఒక మమ్మీకి సంబంధించింది, అంటే అది ఒక రాజుకు సంబంధించిన శవం మనకు దొరికింది. దానిపైన శాస్త్రవేత్తలు టెస్టులు చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, అది మన 2000 సెంచరీకి సంబంధించింది అయితే అసలే కాదు. అది ఎప్పుడో 4000 ఎగో, అంటే 4000 ఇయర్స్ ఎగో అతన్ని మమ్మీ చేసినారు. సో అప్పట్లోనే అంత టెక్నాలజీ ఈజిప్ట్ దగ్గర ఉందా, అసలు వాళ్ళకి ఇంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అది ఇంకా రహస్యంగానే ఉంది. సో ఈజిప్ట్లో అంత పెద్ద పిరమిడ్స్ కానీ, మమ్మిఫికేషన్ కానీ, అంత బంగారం కానీ నిజంగా ఇప్పటికీ ఉన్నాయని చాలామంది నమ్ముతూ ఉంటారు.